జంపింగ్ ఎమ్మెల్యేల పట్ల సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతుందా? ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతాయంటే ఇప్పుడు ఇదే టెన్షన్ మొదలవుతుంది. ఆ ఎమ్మెల్యేలు దాదాపు 10 స్థానాల్లో ఒకవేళ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే కనుక ఉప ఎన్నికలు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా క్యాడర్కు సిద్ధంగా ఉండమంటూ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇక జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణను 10వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నేపథ్యంలో ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే అంశాలపై ప్రస్తుతం ఆసక్తి అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఎంత సమయం తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒకవేళ తమకు తీర్పు అనుకూలంగా వస్తే ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వేరువేరు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. ఈ నేపథ్యంలో మరి ఆ పిటిషన్లు అన్నీ కూడా ఫిబ్రవరి 10వ తేదీన విచారణకు రాబోతున్నాయి. ఆ రోజు ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది మాత్రం ఆసక్తి రేపుతోంది. ఒకవేళ బీఆర్ఎస్కు అనుకూలంగా తీర్పు వస్తే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, బీఆర్ఎస్ పార్టీ ఆశించినట్టుగా వారిపై అనర్హత వేటు పడే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ అది జరిగితే ఉప ఎన్నికలు తప్పవా? ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకు మరింత రసవతరంగా మారుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక కీలక పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులంతా, కార్యకర్తలంతా ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పిలుపు కాస్త వైరల్ అవుతుంది. సో ఆయన కేటీఆర్ ట్వీట్ చేశారు సోమవారం నాడు. సో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు గత తీర్పు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం సాధ్యమయ్యేటటువంటి పని కాదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉప ఎన్నికలకు మీరు సిద్ధంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిరాయింపుదారులను ఎవరు కాపాడలేరంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారంలో కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ మీద నిన్న సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టి గతంలోనూ ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్ తో కలిపి విచారణ జరుపుతామంటూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ తో కూడినటువంటి ధర్మాసనం పేర్కొంది. రామ్దాస్, ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనంతరం పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన కోర్టును కోరినటువంటి పరిస్థితి. మరోవైపు ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ మీద ఇప్పటికే విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ తో పాటు తాజాగా కేటీఆర్ వేసిన పిటిషన్ కలిపి 10వ తారీఖున ఈ నెల 10వ తారీఖున విచారిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపుదారుల మీద వేటు ఖాయము పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలంటూ గులాబీ కార్యకర్తలు కేటీఆర్ పిలుపునివ్వడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తుంది. గూడెం మైపాల్ రెడ్డి, కాళీ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, ఆర్కేపుడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు నోటీసులు జారీ అయ్యాయి. రామ్దాస్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత 2వ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీఆర్ పై కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలంటూ నిర్దేశిస్తూ గత ఏడాది నవంబర్ 22న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ పై 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరగగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ ఆలస్యం చేయడం తప్పుపట్టింది. ఇక ఎంత సమయం కావాలంటూ గత విచారణలో గట్టిగా ప్రశ్నించింది. ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం ఉంటే నిర్ణయం తీసుకోండి, మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేదాకా అంటూ గట్టిగానే ప్రశ్నించింది. స్పీకర్ కి ఎంత సమయం కావాలో కనుక్కొని చెప్పాలంటూ న్యాయవాది ముకుల్ రోహత్గిర్ ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రామ్దాస్, సో అంటే ఒక్కసారిగా సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పదవీ కాలం ముగిసిన తర్వాత మీరు వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తారా అనేటువంటి రీతిలో ఇక ఇండైరెక్ట్ గా అయితే అటు స్పీకర్ ను ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత మండిపడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పీకర్ కు ఎంత సమయం కావాలి, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో చెప్పాలంటూ కూడా సుప్రీం చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు 10వ తారీఖున ఇదే అంశం మీద మరోసారి సుప్రీంకోర్టులో విచారణ ఉంది. మరి ఆ విచారణలో కూడా
ఏం చెప్పబోతుంది ఈ తీర్పు? ఆ లోపల మరి స్పీకర్ స్పందిస్తాడా? స్పీకర్ స్పందించి విధంగా అనర్హత వేటు వేస్తే మాత్రం తెలంగాణలో మరొకసారి ఉప ఎన్నికల సందడి మొదలయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒక స్టెప్ ముందుకేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తన కార్యకర్తలకు, బీఆర్ఎస్ నేతలకు ముందస్తుగానే పిలుపునిచ్చారు. మీరు దృఢంగా ఉండాలి, ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి, ఎన్నికలను ఎదుర్కోవడానికి మనం అన్ని రకాలుగా సర్వం సిద్ధం అవ్వాలంటూ ఆయన పిలుపుని కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో అనర్హత పిటిషన్ సంబంధించి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అదే జరిగితే కనుక 10 చోట్ల ఉప ఎన్నికలు ఖాయమని క్యాడర్ సిద్ధంగా ఉండమంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తోంది. దీంతో మరొకసారి ఒకవేళ సుప్రీం తీర్పు అనుకూలంగా బీఆర్ఎస్కి వస్తే కనుక ఎన్నికలు తప్పవా అనే వాదన అయితే వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఫిబ్రవరి 10వ తేదీకి వేరువేరు పిటిషన్లకు సంబంధించిన విచారణ జరగబోతుంది. ఫిబ్రవరి 10న ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.